వేములవాడ మున్సిపల్లో విలీనం చేసిన గ్రామాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయని, ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, విలీన గ్రామాలను తిరిగి గ్రామ పంచాయతీలుగా చేస్తూ తీర్మానం చేయాలని విలీన గ్రామాల కౌన్సిలర్లు కోరారు. వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో అయ్యేర్పల్లి, సాత్రాజ్పల్లి, తిప్పాపూర్, నాంపల్లి, కోనాయిపల్లి గ్రామ ప్రజల కోరిక మేరకు మున్సిపల్ విలీన గ్రామాలను మున్సిపల్ నుంచి తొలగించి తిరిగి గ్రామ పంచాయతీలుగా తీర్మానం చేయాలని గ్రామ ప్రజల తరపున కౌన్సిలర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా విలీన గ్రామాల కౌన్సిలర్లతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ మాధవి మాట్లాడుతూ, విలీన గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్లో విలీనం చేసిన 5 గ్రామాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు వినతి పత్రం అందించినట్లు తెలిపారు. ఈ అంశంపై ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. మరి ప్రధానంగా విలీన గ్రామాలు ఏదైతే మున్సిపల్లో విలీనమైనటువంటి అయ్యూరుపల్లి కానీ, సాత్రాజ్పల్లి కానీ, తిప్పపూర్ కానీ, నాంపల్లి కానీ, కోనాయిపల్లి కానీ ఈ 5 గ్రామాలను మున్సిపల్ నుంచి తొలగించాలని చెప్పి ఆయా గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు కానీ, నాయకులు కానీ అందరూ కూడా గతంలో రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఏదైతే ఈ కౌన్సిల్లో ఆ విలీన గ్రామాల కౌన్సిలర్లుగా ఎన్నికబడిన మేము ఈరోజు తీర్మానం చేసి ఆ తీర్మాన పత్రాన్ని గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస గారికి అందించడం జరిగింది. ఈ యొక్క విలీనం చేయడం వల్ల ఈ గ్రామాలలో నిజంగా చాలా సమస్యలు కూడా పేరుకపోవడం, అక్కడ పరిపాలన సౌలభ్యం కొరకు ఇబ్బందులు జరగడం, ట్యాక్సులు పెరగడం, ఉపాధి పనులు కూడా తొలగిపోవడం, ఉపాధి పెట్టలేని పరిస్థితి, అభివృద్ధి కొంత ఆశించే స్థాయిలో కాకపోవడం వల్ల వారు ఆ ప్రజల వారి కోరిక మేరకు ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు సాధారణ సమావేశంలో భాగంగా విలీన గ్రామాల కోసం మున్సిపల్ చైర్పర్సన్ గారికి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి విలీన గ్రామాలు గ్రామ పంచాయతీగా మారాలని తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది. విలీన గ్రామాలు అన్నిటికీ మాకు బాగా ఇబ్బందులు అవుతున్నాయి. మరీ నాంపల్లిలో మా వార్డులో మాత్రం కూలీ వాళ్ళు బాగా ఉన్నారు. ఉపాధి కోసం ఉపాధి పని లేక బాగా ఇబ్బందులు అవుతున్నాయి. ట్యాక్సీ కానీ అన్నిటికీ బాగా ఇబ్బంది పడుతున్నాం. ఇది కంపల్సరీ చేయాలని కోరుకుంటున్నాం. తీర్మానానికి సహకరించిన చైర్మన్ గారికి, ఎమ్మెల్యే గారికి, నా తోటి కౌన్సిలర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విలీన గ్రామాలపై ఇంతకుముందు ఎంఆర్ఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ ఇంతకుముందు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు సర్వసభ్య సమావేశంలో భాగంగా మున్సిపల్లో ఈరోజు ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు రావడం జరిగింది. వారికి కూడా మా 28 మంది కౌన్సిలర్లు కోఆప్షన్ల ఆధ్వర్యంలో వారికి ఇవాళ రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే విలీన గ్రామాల సమస్యలపై విలీన గ్రామాలు మున్సిపల్లో చేయడం వల్ల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికి గురవుతారు. ఎందుకంటే అడుగు దూరంలో ఉన్న గ్రామ పంచాయతీని ఈరోజు 2-3 కిలోమీటర్ల దూరానికి ప్రజలు వచ్చి మున్సిపల్లో సమస్యలు చెప్పుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇండ్ల పర్మిషన్లు కానీ, ఏమన్నా డెత్ సర్టిఫికెట్లు కానీ, పింఛన్లకు కానీ ఎటువంటి సమస్యలకైనా ఇంత దూరం రావాలంటే ప్రతి ఒక్క విలేజ్లో ఉన్న ప్రతి ఒక్క ముసలి వాళ్ళు కానీ ఇతర పనులకు, ఎందుకంటే వ్యవసాయ కూలీలకు వాళ్ళు పోయే పరిస్థితి ఉంటుంది, వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి అప్లికేషన్లు పెట్టిపోవాలంటే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. అదే ఉద్దేశం కొద్దీ ఈరోజు ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే గారికి సద్వినంగా ప్రభుత్వానికి కోరడం జరిగింది. అలాగే దీనికి సహకరించిన అంటే అయ్యర్పల్లి కానీ, నాంపల్లి కానీ, తిప్పాపూర్ కానీ, కోనాయిపల్లి కానీ, సాత్రాజ్పల్లి కానీ వాళ్ళ గ్రామాలందరి తరఫున ఈరోజు 28 మంది కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. వారు 28 మంది కౌన్సిలర్లందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు మా కౌన్సిలర్ అందరి తరఫున తెలియజేసుకుంటున్నా, మా తరఫున కూడా తెలియజేసుకుంటున్నా. మా ప్రజలందరి తరఫున సహకరించి అలాగే ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది. దీని ముందు కూడా అయ్యే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి వాళ్ళని కోరుతామని చెప్పి తెలియడం జరుగుతుంది. సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. వేములవాడ మున్సిపల్లో సాధారణ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. దీనిలో గౌరవ వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు మరియు ప్రభుత్వ విప్ గారు సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మా ఉన్నటువంటి ఈ సాధారణ సమావేశంలో 20 అంశాలలో ముఖ్యంగా ఒక అంశం ఏదైతే
2020 సంవత్సరంలో మున్సిపాలిటీ అయినాక అంటే 20 వార్డుల నుంచి 28 వార్డులు అయిన తర్వాత మేజర్ మున్సిపాలిటీ అయింది కాబట్టి మరి ఏవైతే శాత్రాజ్పల్లి, అయ్యూర్పల్లి, కోనాయపల్లి, తిప్పాపూర్ ఏవైతే 5 గ్రామాలు ఏవైతే ఉన్నాయో మరి వేములవాడ మున్సిపాలిటీ నుంచి విలీనమైన కాబట్టి మా విలీనం వద్దు అని మరి అక్కడ నుండి స్థానిక కౌన్సిలర్, అక్కడ నుండి గౌరవ ప్రజలు కూడా మా దృష్టికి తీసుకురావడం, దానిలో ఈ అంశంలో దాన్ని పొందుపరిచి మరి గౌరవ శాసనసభ్యులు వారి విప్ గారికి మరి దాని కాపీని కూడా ఇవ్వడం జరిగింది. మరి తద్వారా కలెక్టర్ గారు కూడా పంపడం జరిగింది. మరి ఏదైతే పరిపాలనా సౌలభ్యం కోసం మరి ఈ విధంగా తీసుకురావడం జరిగింది. కానీ ఈ విధంగా ప్రజల నుంచి కావచ్చు, కౌన్సిలర్స్ నుంచి కావచ్చు మరి రావడం వల్ల మరి ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం, దానిలో ఈ ఎజెండా అంశంలో ఒక అంశంగా తీసుకోవడం జరిగింది. కాబట్టి త్వరలోనే మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దానిపైన ఆధారపడుతుంది కాబట్టి సందర్భంగా తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాల్పంచిన అందరూ కూడా ధన్యవాదాలు.